నియోజకవర్గ పరిధిలోని 28వ డివిజన్ హౌసింగ్ బోర్డు కాలనీ నందు 24 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన పార్కును టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ప్రారంభించారు. 28వ డివిజన్ అభివృద్ధికి 2,40,00,000 రూపాయల నిధులు కేటాయించామని గిరిధర్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నిరంతరం ప్రజల్లో ఉండే రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి ప్రజల ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు. 26వ డివిజన్లలో 17 ఎకరాల విస్తీర్ణం కలిగి 300 కోట్ల రూపాయల విలువ కలిగిన పార్కు ప్రభుత్వ భూమిని 6,70,00,000 రూపాయల వ్యయంతో ప్రహరీ గోడలు నిర్మించి కబ్జాదారుల నుంచి కాపాడామన్నారు. ఈ కార్యక్రమంలో కో క్లస్టర్ ఇన్ఛార్జ్ తిప్పిరెడ్డి మమతారెడ్డి, 28వ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 28వ డివిజన్లో ఇప్పో దగ్గర ఉన్న హౌసింగ్ బోర్డ్ కాలనీలో పార్కుని ప్రారంభించుకోవడం జరిగింది. ఈ పార్కు దగ్గర 24 లక్షల రూపాయలతో అన్ని అంగులతో కూడా ఈ పార్కుని ప్రారంభించుకోవడం స్థానిక పెద్దలు, అదేవిధంగా స్థానిక కార్పొరేటరు, మిగతా కూటమి నాయకులు అందరూ సమక్షంలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఎన్నో అభివృద్ధి పనులు నిరంతరం కూడా జరుగుతున్నాయి. ప్రతిరోజు కూడా శంకుస్థాపన, ప్రారంభోత్సవం కార్యక్రమం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కొన్ని కోట్ల రూపాయలతో సిమెంట్ రోడ్ అయినా, డ్రైన్ అయినా, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఇతరితర అన్ని విభాగాలు, అన్ని పనులకు సంబంధించి కూడా ఎన్నో కార్యక్రమాలు, అభివృద్ధి పనులు ఈ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం 8 నెలల కాలంలో కొన్ని కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే మాట ఇచ్చారో సంక్షేమ పథకాలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు కూడా ఇప్పటికే చాలా వరకు కూడా మొదలు పెట్టడం జరిగిన తరుణంలో అవన్నీ జరగకూడదు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో దళారుల చేతిలో ఎవరూ మోసపోకూడదు అని దానికి సంబంధించి ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ నగర కార్పొరేషన్ నుంచి 17.5 ఎకరాన్ని 6,70,00,000 రూపాయలతో మనం అంతా కూడా కాంపౌండ్ వాళ్ళు కట్టించిన తర్వాత నిన్నటి రోజున 2,370 మొక్కల్ని 2,370 మొక్కల్ని కార్పొరేషన్ చరిత్రలో ఏ రోజు లేని విధంగా అన్ని దగ్గరలో కూడా 35 పార్కులు, 17.5 ఎకరా, 6,70,00,000 రూపాయలతో కాంపౌండ్ వాళ్ళు కట్టించి నిన్నటి రోజున రీప్లాంటేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. దానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పిలిపించారో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం ద్వారా ఆ కార్యక్రమాన్ని తీసుకుని 35 లక్షల రూపాయలతో ప్రత్యేకంగా కడివి నుంచి మొక్కలు తెచ్చి దాన్ని కూడా వేయడం జరుగుతుంది. ఏదైతే కార్పొరేషన్ డబ్బులతో 6,70,00,000 రూపాయలతో 17.5 ఎకరా అన్యాక్రాంతం కాకుండా చూసినామో బహిరంగ మార్కెట్ లో వాటి విలువ 300 కోట్లకు పైగా స్థలాలని మనం కబ్జాదారుల నుంచి కాపాడడం కూడా జరిగింది. ఇంకా కూడా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఎందుకంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, నిరంతరం కూడా డెవలప్మెంట్ అవుతూ ఉంటుంది, నిరంతరం కూడా ఎక్స్టెన్షన్ అవుతూ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంకా చేయాల్సినవి కూడా చాలా ఉన్నాయి. అవి కూడా తప్పకుండా రాబో రోజుల్లో, ఎందుకంటే పూర్తిగా శాసనసభ్యులు శివరెడ్డి గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గం మీద అవగాహన ఉంది. 1-4 సార్లు ఈ నియోజకవర్గంలో లేని విధంగా అభివృద్ధి జరుగుతూ ఉంది. ఇన్ని మంచి సునీల్ 8వ డివిజన్ లోని నిప్పో హౌసింగ్ బోర్డ్ పార్క్ లో ఈరోజు రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించుకోవడం జరిగింది. ఈ డివిజన్ లో జరిగిన ఇప్పుడు 4 పార్కులు పూర్తి స్థాయిలో కంప్లీట్ అవ్వడం జరిగింది. ఈ 4 పార్కులు కోటమిరెడ్డి బ్రదర్స్ చేతనే ప్రారంభించుకోవడం అదొక శుభ పరిణామం. ఇంకా ఒక పార్కు మిగిలి ఉంది. త్వరలో దానికి సంబంధించి 25 లక్షలు ఎన్క్యాప్ కింద పెట్టున్నారు. అది కూడా త్వరలో కంప్లీట్ అవుతుంది. చాలా ఆనందంగా ఉంది. వారికి రుణపడి ఉంటామని చెప్పేసి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు మా చేతుల గుండా చేయించడం వారిని ఎప్పటికీ మర్చిపోము. వారిని త్వరలో మా అన్న
రాష్ట్ర నాయకులు శ్రీ కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారిని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని, ఈ డివిజన్లో సాయి శక్తుల ప్రజలకి అందుబాటులో ఉంటూ ప్రతి నిత్యం అందుబాటులో ఉంటామని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ సెలవు